హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. అక్క ఎలా చేయను, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపించబోతున్నానండి. బంగాళదుంపతో అనుకుంటున్నారా? బంగాళదుంపతో కాదు, ఒక మంచి వెరైటీ ఫ్రెంచ్ ఫ్రైస్ చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ అండి. మన ఇంట్లో, ఆంధ్రుల ఇంట్లో, సౌత్ ఇండియన్ ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే ఈ వస్తువుతో నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ఈ హెల్దీ ఫ్రెంచ్ ఫ్రైస్ రుచి చూడాల్సిందే. చూస్తారు కదా మరి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తున్నానండి. చాలా ఈజీ అండి. నేను ఏ విధంగా చెప్తానో అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఎంతో క్రిస్పీగా ఉండే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తప్పకుండా తినాల్సిందేనండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉంది కదా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందనే ఉంది కదండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్, రెండింటిని క్లిక్ చేసేయండి. ఇప్పుడు రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అదేవిధంగా మీరు కూడా చేయండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి ముందు మసాలా అనేది తయారు చేసుకోవాలండి. దానికోసం నేను జీలకర్ర పొడిని 1 స్పూన్ తీసుకున్నాను. తరువాత ధనియాల పౌడర్ని 1 స్పూను, తరువాత చాట్ మసాలా ఉంటుంది కదండి, చాట్ మసాలా 1 స్పూన్. అది ఏ కంపెనీ అయినా పర్వాలేదండి. ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత అమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ అనేది బయట దొరుకుతుందండి, అది 1 స్పూను. తరువాత పసుపు 1 స్పూను. పసుపు కావాలంటే స్కిప్ చేయొచ్చండి, కానీ వేసుకుంటే మంచిది కనుక నేను పసుపు అనేది వేసాను. తర్వాత సాల్ట్ టేస్ట్ ప్రకారం వేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో బ్లాక్ సాల్ట్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి, ఇంకా మంచి టేస్ట్గా వస్తుంది. బ్లాక్ సాల్ట్ నాకు ఇప్పుడు అవైలబుల్గా లేదు కనుక నార్మల్ సాల్ట్ని నేను యూజ్ చేస్తున్నాను. తరువాత రెడ్ చిల్లీ పౌడర్, దీనిని నేను 2 స్పూన్స్ అనేది వేస్తున్నానండి. ఒకవేళ కారం తక్కువగా తినేవాళ్ళు ఈ రెడ్ చిల్లీ పౌడర్ని తక్కువగా వేసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్కి మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, అందుకనే ఈ మసాలాని తయారు చేసుకోవాలి. ఫస్ట్ వీటిని అన్నింటినీ బాగా కలపాలండి. మనం వేసిన డిఫరెంట్ పౌడర్స్ ఉన్నాయి కనుక అవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయితేనే ఒక మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందుకని ఈజీగా ఒక 2-3 సెకండ్స్ అనేది బాగా కలపండి. బాగా కలిపి ఈ పౌడర్ని మనం పక్కన పెట్టుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. కిందనే ఉంది కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్, రెండింటిని క్లిక్ చేసేయండి. ఇంకా మీరు ఇటువంటి మంచి మంచి రెసిపీస్ చూడాలి అనుకుంటే పక్కనే బెల్ బటన్ ఉంది కదండి, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి మంచి రెసిపీ మీకు ముందుగా అందుతుంది. ఈ విధంగా మనం మసాలా పౌడర్ అనేది తయారు చేసుకున్నామండి ఫ్రెంచ్ ఫ్రైస్కి. దీనిని మనం పక్కన పెట్టేసుకొని తర్వాత నేను దేంతో చేస్తున్నానా ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకుంటున్నారా? బంగాళదుంప కాదు అని చెప్పాను కదా. నేను చేస్తున్నది ఇడ్లీతోనండి. ఇడ్లీ అనేది చాలా హెల్దీ ఐటమ్ అనండి. సౌత్ ఇండియన్స్ ఎవరింటిలోనైనా ఇడ్లీ అనేది ఉంటుంది. ఈ ఇడ్లీని నేను ఒక 6 తీసుకున్నానండి. ఈ 6ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క ఇడ్లీని మనం కట్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి అనేది మన ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది కదండి. సౌత్ ఇండియన్స్ ఇంటిలోని ఎవరింట్లోనైనా అవైలబుల్గా ఉంటుంది. అందుకని ఆ ఇడ్లీని ఎప్పుడు ఇడ్లీ తినాలంటే బోర్ కొడుతుంది కదా. అటువంటప్పుడు ఆ ఇడ్లీని ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి తిన్నామనంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. వాళ్ళకి తెలియదు మనం బంగాళదుంపతో కాదు ఇడ్లీతో మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసామని చెప్పేసి. చాలా యమ్మీ టేస్టీ అండ్ డిఫరెంట్గా ఉంది కదండి ఈ రెసిపీ. అందుకని తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇడ్లీతో ఫ్రెంచ్ ఫ్రైస్. చాలా కొత్తగా ఉంది కదా, లేదు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం కట్ చేసి వీటిని పక్కన పెట్టుకున్నాం. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి. మరీ లావుగా వద్దు, మరీ సన్నగా వద్దు. ఈ విధంగా మనం బయట ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలు బంగాళదుంప ఎలా దొరుకుతాయో అదే షేప్లో మనం ఇడ్లీని అనేవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టానండి. దాంట్లో మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది ఏదైనా పర్వాలేదండి, పీనట్ అన్నా పర్వాలేదు, సన్ఫ్లవర్ అన్నా పర్వాలేదు, ఏ ఆయిల్ అయినా మనం వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఎంత పోసుకోవాలంటే మనము కట్ పీసెస్ చేసి పెట్టుకున్నాం కదండి ఇడ్లీ, ఆ ఇడ్లీ ముక్కలు ఈ నూనెలో మునిగేటంత వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మరీ తక్కువగా వేసుకోవద్దండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసులు అనేది ఇప్పుడు నూనె అనేది వేడైన తరువాత మనం వేయాలండి. ఒకటి చెక్ చేద్దాము.
చూడండి నూనె అనేది బాగా కాగిపోయింది. అందుకని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పీసెస్ని అన్నింటినీ మనం ఆయిల్లో వేసేసాము. ఈ ఆయిల్లో వేసేసిన తర్వాత చూడండి పూర్తిగా మన వేసుకున్న ఇడ్లీ పీసెస్ అనేవి దాంట్లో డిప్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వేసిన వెంటనే మనం వీటిని కలపద్దండి, కలపకుండా అలాగే ఉంచాలన్నమాట. జస్ట్ నూనెలోకి ఆ పీసెస్ వెళ్ళే విధంగా మనం చేసుకోవాలి తప్ప ఇడ్లీని అస్సలు మనం కదపకూడదండి. ఎందుకంటే ఈ టైంలో మనం కదిపితే ఆ ఇడ్లీ పీసెస్ అనేవి ముక్కలైపోయే అవకాశం ఉంటుంది, తర్వాత అడుగంటే అవకాశం కూడా ఉంటుందండి. అందుకని ఆ డీప్ ఫ్రై మనం చేస్తూ ఉండాలి. వీటిని ఒక 5 మినిట్స్ దాకా దీన్ని అస్సలు కదపకుండా అలా ఉంచితే చూడండి కిందన రెడ్గా వస్తున్నది అన్నప్పుడు కొంచెంగా మనం వాటిని కదపాలన్నమాట. చూడండి కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది కదా, ఈ టైంలో మనం వాటిని కలపాలి. వీటిని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేపుకుంటే బాగుంటుందండి. ఫ్రై చేసుకుంటే చూడండి పూర్తిగా కలర్ మారిపోయి మనకి ఎలా ఉంది, బంగాళాదుంపలు వేపితే ఏ విధంగా మనకు కనిపిస్తుందో సేమ్ అదే కలర్లో, అదే కన్సిస్టెన్సీతో, అదే స్ట్రక్చర్లో ఉంది కదా. చూడండి చాలా బాగుంది కదా. ఎవ్వరూ నమ్మరు మనం ఇడ్లీతో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాము అని అంటే. ఎవ్వరు చూసినా దీనిని బంగాళాదుంపతోనే చేసామనుకుంటారు. మీ ఇంటికి గెస్ట్లు వచ్చారా, ఇడ్లీలు ఉన్నాయా, ఫటాఫట్ ఈ విధంగా కట్ చేసి వేపేసి వాళ్ళకి ఇచ్చేయండి. స్నాక్ ఐటెం కూడా అయిపోతుంది. వాళ్ళకు కూడా చాలా డిఫరెంట్ ఐటెం తిన్నాము అన్న ఫీలింగ్ తప్పకుండా వస్తుందండి. తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడి తినే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అన్నింటిని మనం ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి. చూడండి నేను ఎంత ఆయిల్ పోసానో అంతే ఆయిల్ అనేది ఉన్నది. జస్ట్ మనం వేపుతామంతే. ఇప్పుడు వీటిని అన్నింటిని నేను ఒక బౌల్లో వేస్తున్నానండి. చూడండి ఎంతో క్రిస్పీగా ఉన్నది, కరకరలాడుతూ ఉంది, మంచి శబ్దం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీటిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అనేది ఉంది కదండి, ఆ మసాలా పౌడర్ అని మనం వేయాలన్నమాట. ఇది ఒక స్పూను, ఫుల్ స్పూన్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నేను చేసిన ఈ 6 పీసెస్ ఇడ్లీలోకి ఒకవేళ ఎక్కువ మసాలా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా మసాలా వేసుకోండి. ఒకేసారి ఎక్కువ మసాలా మాత్రం వేసుకోకండి. ఒకసారి ఒక స్పూను 6 ఇడ్లీలకు ఒక మంచి స్పూన్తో వేసి కలిపి అప్పుడు టేస్ట్ చూడండి. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు కొంచెం మసాలా పౌడర్ని యాడ్ చేయండి. కానీ టేస్ట్లో ఏ మాత్రం ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్కి అస్సలు తగ్గేదే లేదండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి నేను తుంచి చూపిస్తున్నాను. చూడండి ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం తుంచితే ఏ విధమైన స్ట్రక్చర్ ఉందో అదే విధంగా ఉంది కదా. మీకు ఈ రెసిపీ నచ్చింది కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే ఇంకా ఇటువంటి డిఫరెంట్ రెసిపీస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ప్లీజ్ లైక్ చేశారు కదా, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా ఒక మంచి రెసిపీని షేర్ చేశాను అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. See you in next video.